నమస్కారం అండి. నా పేరు కర్ల నాగేశ్వరరావు, పెరిగించిపోలు, కృష్ణా జిల్లా. అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే నేను గత 3 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ చేస్తున్నాను. ఆర్గానిక్ విధానంలో ఇవాళ వేస్ట్ డీకంపోస్టు, వేప పిట్టు, సుడోమాను, సీతాఫలపాయి, అల్లం పెస్టు, అల్లం ద్రావణం, ఉల్లిపాయ ద్రావణం, అడ్డి దప్ప ద్రావణం, ములకాకు ద్రావణం, ఇలా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఈ పెట్టి కూడా ఒక 10 రోజులు అవుతుంది. చూడండి ఎలా అతుక్కుపోయినాయో. మనకి ఎలా ఉన్నాయి ఈగలు కానీ, దోమ కానీ, తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ఎన్ని లింగాకాశం పుట్టుల్లో కూడా పురుగులు ఉన్నాయి. అవి పిట్ట తావరాలు కూడా పెట్టాం వాటర్ పోయటానికి. చూడండి, చేలో ఈ 4 ఎకరాల్లో దాదాపు 25 పిట్ట తావరాలు పెట్టాం. ఇందులో వాటర్ పోసాం. పక్షి తావరాలు అంటే పక్షి వచ్చి వాటర్ తాగి వెళ్ళిపోద్ది. తాగి కాసి నిలబడి ఉన్న పురుగులు తింటూ మనకి సెక్యూరిటీగా ఉంటాయి. రక్షణ పురుగులు ఏంటి, మనకి మిత్ర పురుగుల్లాగా. మిత్ర పురుగులు అంటే ఏలు పురుగు కాదు. మిత్ర పురుగు అంటే ఎర్ర, సాలీడు, తర్వాత పిట్టలు, ఇవన్నీ మనకి మిత్ర పురుగులు అంటారు. ఆ పురుగులు కాపాడుకోవడానికి ఆ పురుగులు వచ్చి పురుగులు ఎదుర్కొని శుభ్రం తినిపోతుంటాయి. మేము చేసే ఆర్గానిక్లో ఈ విధమైన పద్ధతులు ఐటీసీ వాళ్ళు, ఐటీసీ రమేష్ అనే అతను మాకు పూర్తిగా సంపూర్ణంగా ఎప్పటికప్పుడు కోచింగ్ ఇచ్చుకుంటూ, బాగా తెలియని ఉంటే కూడా చెప్పుకుంటూ మందులు కూడా కొన్ని, ఈ అల్లం ద్రావణం అనేది, ఎల్లిపాయ ద్రావణం అనేది, ములకాకు ద్రావణం అనేది, తర్వాత మళ్ళీ అడ్డి ద్రావణం అంటే ఏంటో మీకు తెలియదు. అడ్డి లోపల గుజ్జుని ముక్కలుగా చేసి దాన్ని బెల్లంలో 40 రోజులు ఊరేసిన తర్వాత దాన్ని రసం పిండితే ఎలా ఉంటుందంటే, దాన్ని ఇలా ఊపితే థమ్సప్ లాగా పైకి ఎక్కుతుంది. అంత ఫోకస్ ఉంటుంది దానికి. అల్లం ద్రావణం కానీ, ఎల్లిపాయ ద్రావణం కానీ, ఈ అట్టి ద్రావణం కానీ, ములకాకు ఈ ద్రావణాలన్నీ కూడా గ్రోతింగ్కే. డీకంపోస్ట్ ఏంటంటే భూమి పడితేనో ఎర్రకు ఉపయోగపడి ఎరువులా తయారైపోద్ది. బెల్లం ఉందంటే గ్రోతింగ్కే. అందులో కలిపి తర్వాత వేప పిట్టు ఉంది. ఈ తెల్లదామని అన్నిటిని అరికట్టడానికి 50 బస్తాలు ఓరేసి 45 రోజుల తర్వాత దాన్ని కొడితే కనీసం ఆ చేలో పోతే ఆ వాసన కూడా తట్టుకోలేము. అప్పుడు పురుగు కూడా రావడం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా నాకు తెలిసిన పద్ధతులు, వాళ్ళు చెప్పిన విధానంగా నేను చేసుకుంటూ వెళ్తున్నా. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే పని చేస్తున్నా. పోయిన సంవత్సరం కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలంగానే ఉంది. చూడండి, పైరు విధానం కూడా చూడండి. ఏంటి రకరకాల బొబ్బలు ఉండేవి. అంటే అంత శాతం లేదు మాకు. చూస్తూనే ఉంటారు కదా విషయాన్ని. ఈ విధంగా తోటి రైతులు కూడా మా ప్రోత్సాహం ఏంటంటే, నేను రోడ్డు పక్కన తోటేసా కాబట్టి ఆ విధంగా జాడు పెంచుకోవాలా, ఆ విధంగా రమ్ములు పెట్టుకోవాలా, ఆ విధంగా తయారు చేసుకొని ఇప్పుడు కూరలను తింటున్నాం. మధ్యాహ్నం అట్టాకి తినాలి కదా. సరే, కొంతమంది రైతులు చెప్తున్నాం కూరలను తింటున్నారు కదా, మధ్యాహ్నం అప్పుడు కొట్టుకుంటారా కలిపంటే అందరూ వెనక్కి పోయారు. ఇప్పుడు ఏమంటున్నారంటే బొబ్బలకి ఆర్గానికే బెటరు అనే ఆలోచనకు వచ్చేసారు. ఇప్పుడు ఈ విధంగా ముందు అందరూ నాతో పాటు సహకరించాలని, అందరూ నాలాగే చేయాలని, మన ఫుడ్ పాయింట్ నుంచి భోజనం తినే కంటే మంచి ఆరోగ్యమైన భోజనం తిందామని ఉద్దేశంతో ఈ విధంగా కష్టపడి నేను పనిచేస్తున్నా. కాబట్టి ప్రతి రైతులు కూడా ఇలాగే చేయాలా. ఇలాగే ఐటీసీ వాళ్ళు కూడా మాకు కౌన్సిలింగ్ ఇవ్వాలా. ఈ విధంగా మేము డెవలప్ కావాలి. దానికోసం అందరం కూడా కష్టపడే పని. ఇవాళ మా పిల్లలకి ఫుడ్ అంతా ఫుడ్ పాయిజన్. ఇలా ఈ మిరపకాయ ఏంటంటే తిన్నా ఆరోగ్యంగా ఉంటుంది. మార్కెట్లో ఏ కాయ తింటున్నారో, ఏ కూర తింటున్నారో ఏమో అర్థం కావట్లేదు. అది సాగర కాలంలో నీళ్ళు పారితే కనుక సాగర కాలంలో నీళ్ళు తాగం కదా, మినరల్ వాటర్. ఇది మినరల్ వాటర్తో సమానం ఈ కూరగాయలు. ఆ మామూలుగా మార్కెట్లో వచ్చే కూరగాయలు మొత్తం కూడా సాగర కాలంలో నీళ్ళు అయినట్టే. ఆ విధంగా అది ముఖ్యమా ఇది ముఖ్యమా చూసుకోండి. తినే దాంట్లో కూడా కనీసం ఫుడ్ పాయిజన్ చేసి తిని బర్రని హాస్పిటల్ తిరుగుతున్నారు. సరే, ఉంటానండి, సెలవు. నమస్కారం అండి. ఇది ఆర్గానిక్ చేస్తున్న ఫీల్డ్. కర్ల నాగేశ్వరరావు గారు 4 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు ఆర్గానిక్. ఈ ఆర్గానిక్లో భాగంగా ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ, టెర్మిట్ ట్రాప్స్ కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, నీటికి ట్రాప్స్ కానీ, పక్షి స్థావరాలు కానీ ఏర్పాటు చేశాము. అదే కాకుండా
ప్రకృతి వ్యవసాయానికి పంచసూత్రాలు అన్నట్టుగా మేము మాకున్న మిడిమిడి జ్ఞానంతో కొన్ని ఆర్గానిక్ మెథడ్లో ఈ కొన్ని మందులు తయారు చేసుకొని మేము వాడడం జరుగుతుంది. ఈ చేను మొత్తం కూడాను ప్రకృతి వ్యవసాయంగానే చేస్తున్నాము. ఇది 100 రోజుల తోట, ఎవరు నమ్మరు. ఎందుకంటే ఎదుగుదల తక్కువగా ఉంది, చెట్టుకి కాయ ఉంది. ఇదంతా కూడా కాయబడింది. ఈ బాగానే ఉంది ప్రజెంట్ అయితే. దీనికి మనం వాడుకునే మందులు వేస్ట్ డీకంపోజరు, అవి చూపిస్తారండి. ఇది PFJ అంటే ప్లాంట్ ఫర్మెంట్ జ్యూస్ అంటారు దీన్ని. ఇది ఒక అరటి చెట్టు నుంచి తీసిన దవ్వ. ఆ దవ్వ లోపల ఉన్న కాండాన్ని తీసి కొంత బెల్లం కలిపి ఫెర్మెంట్ చేసి తయారు చేసి దీన్ని వాడాము. మొక్క ఎదుగుదలకు కానీ గ్రోతింగ్ కానీ బాగా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని మేము ప్రతి పంట మీద ప్రతి మందు కొట్టినప్పుడల్లా పిచికారీ చేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని పోషక పదార్థాలు, న్యూట్రియన్స్ ఉంటాయి. ఈ ప్లాంట్ ఫెర్మెంట్ జ్యూస్ అనేది బాగా ఉపయోగపడుద్ది. ఇది అరటి చెట్టు నుంచి తయారు చేసినటువంటి దవ్వ, ఆర్గానిక్లోది ఈ ప్లాంట్ ఫెర్మెంట్ జ్యూస్ అంటారు. ఇది అల్లము ద్రావణము. అల్లాన్ని ముక్కలు చేసి దాంట్లో కొంత ఆర్గానిక్గా కలిపి దాన్ని ఫెర్మెంట్ చేసిన జ్యూస్ ఇది. దీన్ని కూడా ఆల్రెడీ వాడాము. వాడిన తర్వాత చేలో కొద్దిగా గ్రోత్ వచ్చేసింది. అది ఈ విధంగా ఉంటుంది. వాడడం కూడా అయిపోయింది. మంచి ఫెర్మెంట్ జ్యూస్ వస్తుంది. ఇదిగో అల్లం ద్రావణము. గతంలో ఇది నేను వీడియో చేసి కూడా తయారు చేసినప్పుడు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో భాగంగానే ఇది ఇది జీవామృతము. జీవామృతంలో ఇంకోటి మిక్సింగ్ చేసి పెట్టాను. ఈ జీవామృతంలో వేపాకుని కషాయంగా ఇందులో కలిపాను. వేపాకు దంచి మిక్సింగ్ చేసిన వేప పిండిని ఇందులో కలిపాను. ఇది జీవామృతంలో వేప కషాయం తయారైంది. ఇది బాగా పనిచేసిద్ది. మొక్క గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ స్టార్ట్. ఓకేనా, స్టార్ట్ చేసి ఇది ఈ రకంగా తయారవుతుంది. దీని తర్వాత మూడో భాగంగా ఇది ఓన్లీ ఆవు మూత్రము. చూడండి, ఇది అచ్చంగా ఆవు మూత్రం మాత్రమే. ఇందులో ఏమీ నేను కలపలేదు. ఇది 9 నెలల నాటిది. ఇది ఆవు మూత్రము. కరోనా టైంలో ఆవు దగ్గర సేకరించినటువంటి గోమూత్రం ఇది. ఈ గోమూత్రము మనకి దీంట్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. విలువ కలిగినటువంటి ఆర్గానిక్ ఉంటాయి ఇందులో. ఇవి మొక్కకు వాడుకున్నా కూడాను నల్లిని కానీ దోమను కానీ బాగా నియంత్రించిద్ది. అంతేకాకుండా మొక్క ఎదుగుదల. దీన్ని వాడుకోవడం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది బాగా పనిచేసిద్ది. దీంట్లో భాగంగా ఇంకొకటి మేము ఈరోజు తయారు చేసుకున్న వాటిని అన్నింటినీ మిక్సింగ్ చేసి మనం వాడబోతున్నాము. ఈ వాడే వాటిల్లోవి ఇది ఇది అందులోనే ఉన్నాము. ఇదిగో ఇది డ్రమ్ములో. ఇది వచ్చేసి వేప పిండిని నానబెట్టి దీన్ని నానబెట్టి నేను ఇప్పటికీ 25 రోజులు అవుతుంది. 25 రోజుల నాడు నానబెట్టిన వేప పిండి ఇది. ఈ పిండి బాగా ఫర్మెంట్ జరిగింది. కానీ ఈ రమ్ము ఆల్రెడీ ఒకసారి వాడాను. ఇప్పుడు ఇది 10 రోజులది, ఇది 25 రోజులది. ఇది ఇప్పుడు కొట్టడానికి సిద్ధంగా ఉంది, స్ప్రే చేసుకోవడానికి. ఇందులో మనం తెల్లదోమకు కానీ నల్లికి కానీ బాగా పనిచేసిద్ది. చిన్న సన్న పురుగున్నా కూడాను పోద్ది. దీంట్లో ఇప్పుడు అవన్నీ కలిపి నేను పిచికారీ చేయడానికి సిద్ధం చేశాను. అంతేకాకుండా ఇందులో
ఫస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే వేస్ట్ డీకంపోజరు. ఇది వేస్ట్ డీకంపోజరు. ఈ వేస్ట్ డీకంపోజర్ అనేది ఏ పంట మీదైనా పిచికారీ చేసుకోవచ్చు. భూమికి ఎందుకంటే ఏరుకు బాగా పోషకాలు అందిస్తుంది, మంచి విలువ కలిగినటువంటిది. ఈ వేస్ట్ డీకంపోజర్ వాడుకోవడం వలన రైతుకు లాభము, పంటకు సుఖము. అంతేకాదు ఈ వేస్ట్ డీకంపోజర్ ఎంత వాడుకుంటే అంత నాణ్యంగా ఉంటుంది. ఇది మొక్క ఎదుగుదలకు బాగా పనిచేసిద్ది. ఇది వాడిన చేలో ప్రతి చేలో కూడా ఎర్రలు పుట్లుగా పుడతాయి, భూమిని గుల్లబరుస్తాయి, భూమిని పదునుగా ఉంచుతుంది. వేస్ట్ చూపిస్తుంది. ఈ వేస్ట్ డీకంపోజర్ మనం ఎంతైనా వాడుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయానికి పంచసూత్రాలు ఇవన్నీ ఒక్కసారే కలిపి కొట్టమని నేను చెప్పట్లేదు. ఒకటి ఈ రెండు కలిపి ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి, ఆ రెండు కలిపి ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి, అది ఇది ఒకటి మిక్సింగ్ చేసుకోవాలి. ఇది ఆ ఫర్మేట్ జ్యూసు కలిపి వేస్ట్ డీకంపోజరు ఫర్మేట్ జ్యూసు కలిపి ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే 50 మంది రైతాంగానికి కూడాను ఖర్చు తక్కువతోటి అధిక ఆదాయాన్ని ఆర్జించడానికి సుఖంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. ఆర్గానిక్ చేసుకునే రైతులకి ఇవన్నీ కూడాను బాగా పనిచేస్తాయి. ఈ పంచసూత్రాల్లో ఇదొకటి 5వ సూత్రము. ఏ చేలో ఏ పురుగు ఏ స్టేజీలో ఉంది, ఏది ఎలా ఉంది మొత్తం చూపించడానికి బాగుంటుంది. కాబట్టి దీంట్లో చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా పురుగులు పడ్డాయి, పక్షి స్థావరాలు ఉన్నాయి, మొత్తం నిలబడుకు పక్షి స్థావరాలు ఉన్నాయి, అట్టలు ఉన్నాయి, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ఉన్నాయి, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను బాగా పనిచేస్తున్నాయి. చాలా మంది రైతులు కూడా ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకొని రైతులకి బాగా ఉపయోగపడేటట్టుగా చూపించుకొని చేసుకుంటే చాలా ఖర్చు తక్కువ అవుతుంది. ఈ ఖర్చును తగ్గించుకోవడం కోసమే ఇది పెట్టినందువల్ల 2-3 స్ప్రేలు ఖర్చు తగ్గుతుంది. ఈ ఖర్చు తగ్గించడం కోసమే ఇది మనకి సిఫార్సు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రైతులందరూ కూడాను దీన్ని వాడుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ రైతులందరూ కూడాను వాడుకోవచ్చు, ఇది అందరూ వాడతారు. కాబట్టి ఇది వాడుకునేటప్పుడు రైతులు ఒక్కటి గమనించండి, నేను తయారు చేసిన ఆర్గానిక్ మందులు, ఆర్గానిక్ సిస్టమ్ కానీ రైతులకు ఇచ్చే ట్రైనింగ్లో కానీ ఆర్గానిక్లో విధానం ఒక రైతు ఫాలో అవ్వాలి అని అంటే చాలా వెనక ముందు ఆలోచించుకుంటాడు. ఈ ఆలోచన మేరకు నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. మీ మనస్ఫూర్తిగా అంగీకారంగా ఉంటేనే మీరు ఈ ఆర్గానిక్ చెయ్యండి, చేసి దానివల్ల సుఖాన్ని పొందండి. నేను చేసిన వీడియోలన్నీ చూడండి. ప్రతి రైతుకి ఇందులో స్వార్థపూరితంగా చేసినవి ఏమీ లేవు. 10 మంది రైతులకి డెవలప్మెంట్ కొరకే నేను చేసినవి అన్నీ కూడాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి. బెల్ ఉంది, బెల్ని ప్రెస్ చేయండి, గంటను ప్రెస్ చేసేసి నాకు ఒక షేర్ చేయండి. హ్యాపీ. నేను చాలా సంతోషపడతాను. 10 మంది రైతుల కోసమే పాటుపడటమే నా జీవిత ధ్యేయం. ఆర్గానిక్ మార్గంలో నడిపించాలనేదే నా కోరిక. నాకు భూములు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. నాకున్న మైండ్ ఒక్కటే, నా ఆలోచన, నా పెట్టుబడి, నా ఆస్తి. దాన్ని 10 మంది రైతులకు పంచి 10 మందిని ఆర్గానిక్ మైండ్లో తిప్పాలనేది నా కోరిక. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. ఉంటాను.